తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ కావాలి, మంచి ల్యాండ్ కావాలి, ఆల్ క్లియర్ టైటిల్తో కూడుకున్న ల్యాండ్ కావాలి, అందులో వాటర్ ఉండి మనకు ఒక బోర్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని చెప్పేసి అనుకున్న వాళ్ళ కోసం అయితే ఈ యొక్క 4 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమి తీసుకొని వచ్చానండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్కే ప్రాపర్టీస్. ఈరోజు మీరు చూస్తున్నది 4 ఎకరాల 20 గుంటల వ్యవసాయ పొలము అండి. మొత్తం ఇందులో ఒక బోరు, ఫుల్ వాటర్ ఉంటుందండి. ఇది మొత్తం 4 ఎకరాల 20 గుంటలకు మొత్తం పొలమే. బట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం సగం పొలం వేసుకున్నారు. ఒక ఎకరం దాకా, ఎకరంన్నర దాకా ప్లెయిన్ ల్యాండ్ ఉంటుందని, మిగతా అంతా పొలమే ఉంటుంది. ఇది కనిపించేదంతా ఇక మనకు కెనాల్ కాలువ రోడ్ ఉంటుంది ఈ సైడ్కి వెళ్ళడానికి అండి. విలేజ్ నుండి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ముందుకు పోయిన కెనాల్ కాలువ రోడ్ ఉంటుంది మనకు 25 ఫీట్లతోటి కనిపిస్తుంది కదా, అది రోడ్డు మనకి. ఇది వచ్చేసి ల్యాండ్ ఇక్కడ నుంచి సైడ్ స్టార్ట్ అవుతుందండి. ఇది కనిపించే ప్లెయిన్ ల్యాండ్ అంతా ఒక ఎకరంన్నర ఉంటుంది మనకు. మిగతా అంతా పొలమే అండి. ఇందులో ఒక బోర్ ఉంటుంది, మీకు బోర్ చూపిస్తున్నాను. ఈ ల్యాండ్ అంతా ఒకటే లెవెల్లో ఉంటుందండి. ఇగో ఇది బోరు, ఈ స్టార్టర్ కనిపిస్తుంది కదండి, ఇగో ఇది బోరు. ఈ ఒక్క బోరే మొత్తం 4.5 ఎకరాల పొలాన్ని పారిస్తుందండి మొత్తము. ఇది బోరు కరెంటు శాంక్షన్తో ఉన్నదండి, డీడీ శాంక్షన్ ఉంది. ఇది కనిపించేదంతా ప్లెయిన్ ల్యాండ్, మిగతాదంతా పొలం ఉంటుందండి. ఇదంతా కనిపించేదంతా పొలము. ఒక ఎకరంన్నర ప్లెయిన్ ల్యాండ్ ఉండి మిగతాదంతా ఈ విధంగా పొలం ఉంటుందండి. వరి కోత కూడా దగ్గర వచ్చింది. చాలా బాగుంది ఇది సైట్ అయితే. సైటు స్క్వేర్లో ఉంటుందండి, రెక్టాంగిల్లో ఉంటుంది. బిట్ అయితే చాలా బాగుంది మనకు. ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇక్కడ ఇందులో ఒక టేకు చెట్లు అండి, గెట్టెంబడి మొత్తం టేకు చెట్లు, ఒక 50-60 టేకు చెట్లు ఉన్నాయి. ఆ టేకు చెట్లు గెట్టు ఈ సైడ్ వచ్చేసి మొత్తం పొలం హద్దు ఉంటుంది. ఈ కనిపించేదంతా టేకు చెట్లు ఉంటుందండి. ఈ మామిడి తోట ఇందులో రాదు, మామిడి తోట అయితే ఇందులో రాదండి. ఈ టేకు చెట్లతోటి బార్డర్ ఉంటుంది, ఇట్లా స్ట్రెయిట్గా కిందికి వెళ్ళిపోతుంది. ఇక కింద పొలం ఎంతవరకు అయితే కనిపిస్తుందో అంతవరకు ఇదే సైడ్ వస్తుందండి. దీని పక్కన ఇంకా వేరే గెస్ట్ హౌస్ ఉంటుంది, వెంచరు. అంటే ఒక 20 ఎకరాలు పామ్ ల్యాండ్ వేసి తోట పెట్టుకున్నారు. ఆల్ టైప్ ఆఫ్ గార్డెన్స్, మ్యాంగో గార్డెన్స్ పెట్టుకున్నాడండి. ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. దీని పక్కనే చూడండి, ఇది కనిపించేదంతా పొలం. ఇది పచ్చగా కనిపించేది వరకు. ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ అయితే మీకు ఈ వీడియో నచ్చితే, ఈ ల్యాండ్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్, క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి మనకు. పహానీలు కానీ, తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది, రైతు బంధు వస్తుంది, కిసాన్ యోజన వస్తుందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుంది మనకు. ఇదంతా చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో డీటెయిల్స్ కావాలంటే మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా చేరే విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కనిపించేదంతా ఇగో ఇది గెస్ట్ హౌస్ అండి. అది మొత్తము 11 ఎకరాల మొత్తం ఫామ్ ల్యాండ్ ఉంటుంది. 11 ఎకరాల ఫామ్ ల్యాండ్స్ ఉంటుంది. ఈ ల్యాండ్కు చుట్టుపక్కల కొంచెం ఫామ్ ల్యాండ్స్, వెంచర్స్, తోటలు ఈ విధంగా ఉంటుందండి మొత్తము. ఇది విలేజ్కి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇక్కడ నిలబడి చూస్తే విలేజ్ కనిపిస్తుంటుందండి మనకు. ఈ ల్యాండ్ యొక్క ధర విషయానికి వస్తే మనకు ఎకరానికి 20 లక్షలు మాత్రమే. చాలా తక్కువ రేట్లో ఉన్నదండి, చాలా తక్కువ అంటే చాలా తక్కువ రేట్లో ఉన్నది. 20 లక్షలకు మాత్రమే. ఫ్రెండ్స్, మీరు ఈ ల్యాండ్ మీరు డైరెక్ట్ వచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను డైరెక్ట్ చూపిస్తాను. ల్యాండ్ చూసిన తర్వాత మీకు ఓకే అనుకుంటే ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ ఉంటుందండి. అంటే రైతు తీసుకునే వాళ్ళు ఇద్దరు సిట్టింగ్ ఉంటుంది. ప్రజెంట్ ఈ ల్యాండ్ వచ్చేసి రైతు దగ్గరనే ఉంది కాబట్టి 20 లక్షలు మాత్రమే. ఫ్రెండ్స్, మీరు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్